నమస్కారం. ఈసారి పితృపక్షంలో వస్తున్న పవిత్రమైన ఇందిరా ఏకాదశి తేదీ, పూజా సమయం ఎప్పుడో తెలుసుకుందాం. ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే హిందూ ఆచారంలో ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి తేదీ, పూజకు శుభ సమయం, విశిష్టత వంటి విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంప్రదాయం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథిని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రత్యేక పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందొచ్చని విశ్వాసం. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు చేసే పూజ వల్ల ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయని, విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ పితృపక్ష సమయంలోనే వచ్చింది. ఈ సమయంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే పూజ వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కుటుంబంలో సఖ్యత, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి పూజ చేయడం విశేషమైనది. అలాగే విష్ణు సహస్రనామం పఠించడం కూడా మానసిక ప్రశాంతతనిస్తుంది. మరి ఇందిరా ఏకాదశి ఈసారి ఏ తేదీ, ఏ సమయంలో వచ్చిందో చూద్దాం. ఈ ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 12:21 నుండి ప్రారంభమవుతుంది. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:39 ఇందిరా ఏకాదశి తిథి ముగుస్తుంది. కాబట్టి ఈ ఇందిరా ఏకాదశిని సెప్టెంబర్ 17 బుధవారం రోజు జరుపుకుంటారు. ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం ద్వారా పితృదేవతలు, పూర్వీకులు పాపాల నుంచి విముక్తి పొందుతారని, మోక్షం కలుగుతుందని చెబుతారు. ఈ ఇందిరా ఏకాదశిని శ్రాద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున పితృదేవతలకు సమర్పించే శ్రాద్ధం, తర్పణాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.